ఓం శాంతి 25/6/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, క్రొత్త ప్రపంచం కొరకు తండ్రి మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. అందువలన ఈ పురాతన ప్రపంచ వినాశనం కూడా తప్పకుండా జరగాలి. ప్రశ్న: మనుషులలో ఒక మంచి అలవాటు ఉంది, అయినా దాని నుండి కూడా ప్రాప్తి కలగదు. జవాబు: మనుషులలో భగవంతుడిని స్మృతి చేయడం అలవాటైపోయింది. ఏదైనా విషయం జరిగితే ఓ భగవంతుడా అని అంటారు. ఆ సమయంలో వారి ఎదుటకు శివలింగము గుర్తుకొస్తుంది. కానీ యథార్థమైన పరిచయము లేని కారణంగా శివలింగము అంటే శివబాబా, శివబాబా అంటే జ్యోతి, జ్యోతి అంటే పరంధామంలో ఉంటారు, ఆయన మన సర్వ సంబంధీకుడు. ఈ యథార్థమైన పరిచయం లేదు కనుక ప్రాప్తి జరగదు. అంతేకాక సుఖ దుఃఖాలన్నీ వారే ఇస్తారు అని అంటారు. పిల్లలైన మీరిప్పుడు అలా అన్నారు. దుఃఖం ఇచ్చేవారు తండ్రి కాదు కనుక. ఓం శాంతి. తండ్రిని రచయిత అని అంటారు. వారు దేనికి రచయిత? నూతన ప్రపంచానికి. దానిని స్వర్గము లేక సుఖధామం అని అంటారు. అలా అంటారు కానీ అర్థం చేసుకోరు. కృష్ణ మందిరాన్ని కూడా సుఖధామం అని అంటారు. అదైతే చిన్న మందిరం. కృష్ణుడైతే విశ్వానికి యజమానిగా ఉండేవాడు. అనంతమైన యజమానిని హద్దు యజమానిగా చేసేసారు. ఒక మందిరానికి మాత్రమే యజమాని అని. కృష్ణుడి చిన్న మందిరాన్ని సుఖధామం అని అంటారు. అతను విశ్వానికి యజమానిగా ఉండేవారు అని బుద్ధిలోకి రాదు. భారతదేశంలోనే ఉండేవారు. మీకు కూడా మొదట ఏమీ తెలిసేది కాదు. తండ్రికైతే అన్నీ తెలుసు. వారికి సృష్టి ఆది మధ్య అంత్యాలను గురించి తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీరు బ్రహ్మ విష్ణు శంకరులు ఎవరు తెలుసుకున్నారు. ఇది కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. శివుడైతే ఉన్నతోన్నతమైన భగవంతుడు. సరే, మరి ప్రజాపిత బ్రహ్మ ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? అతడు మనిషే. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి కదా, ఎందుకంటే అతని నుండి బ్రాహ్మణులు ఉత్పన్నం అవుతారు. ప్రజాపిత అంటేనే నోటి ద్వారా దత్తు తీసుకునేవారు. మీరు ముఖ వంశావళి. తండ్రి ఎలా బ్రహ్మను తన వారిగా చేసుకొని ముఖ వంశావళిని తయారు చేశారు ఇప్పుడు మీకు తెలుసు. ఇతనిలో ప్రవేశించారు కూడా. తర్వాత ఇతను నా పుత్రుడు కూడా అని చెప్పారు. బ్రహ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో, ఎలా జన్మించారో కూడా మీకు తెలుసు. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. పరంపిత పరమాత్మ ఉన్నతోన్నతమైన వారు అని మహిమ పాడతారే కానీ వారు సర్వోన్నతులైనటువంటి తండ్రి అని ఎవరి బుద్ధిలోకి రాదు. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి, వారు బిందు రూపులు. వారిలో సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభించింది. ఇంతకుముందు ఈ జ్ఞానం కొద్దిగా కూడా లేదు. మనుష్యులు కేవలం బ్రహ్మ విష్ణు శంకరులు అని చెప్తూ ఉంటారే కానీ వారికి ఏమీ తెలియదు కనుక వారికి అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. తండ్రి జ్ఞాన సాగరులు అని, వారు మనకు జ్ఞానం వినిపిస్తారు అని, చదివిస్తారు అని తెలుసుకున్నారు. ఈ రాజయోగం ఉండేది సత్యుగం, క్రొత్త ప్రపంచం కొరకు కనుక తప్పనిసరిగా ఈ పురాతన ప్రపంచ వినాశనం అవ్వాల్సిందే. అందుకే ఈ మహాభారత యుద్ధం. అర్ధకల్పం నుండి మీరు భక్తి మార్గంలోనే శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఇప్పుడైతే డైరెక్ట్ తండ్రి నుండే వింటున్నారు. తండ్రి కూర్చొని ఏ శాస్త్రాలు వినిపించడం లేదు. జపతపాలు చేయడం, శాస్త్రాలు మొదలైనవి చదవడం, ఇదంతా భక్తి మార్గం. ఇప్పుడు భక్తుల భక్తికి ఫలము కావాలి. ఎందుకంటే శ్రమ చేసేదే భగవంతుడితో కలుసుకునేందుకు. కానీ జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. జ్ఞానము భక్తి రెండు కలిసి నడవవు. ఇప్పుడు ఇది భక్తి రాజ్యం. అందరూ భక్తులే. ప్రతి ఒక్కరి నోటి నుండి ఓ గాడ్ ఫాదర్, భగవంతుడా అని తప్పకుండా వెలువడుతుంది. నేను చిన్న బిందువును అని తండ్రి తన పరిచయమునిచ్చారు అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. నన్నే జ్ఞానసాగరుడని అంటారు. బిందువునైనా నాలో మొత్తము జ్ఞానమంతా ఇమిడి ఉంది. ఆత్మలోనే జ్ఞానం ఉంటుంది. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు అని పిల్లలైన మీకు తెలుసు. వారు సుప్రీం సోల్ అనగా అందరికంటే ఉన్నతోన్నతమైన
పతిత పావన తండ్రియే సుప్రీం కదా. మనుషులు ఓ భగవంతుడా అన్నప్పుడు వారికి శివలింగం గుర్తుకొస్తుంది. అది కూడా యథార్థ రీతిలో కాదు, భగవంతుడిని స్మృతి చేయాలి అని ఒక అలవాటు ఏర్పడిపోయింది. భగవంతుడే సుఖ దుఃఖాలు ఇస్తారని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు అలా అన్నారు. తండ్రి సుఖదాత అని మీకు తెలుసు. సత్యుగంలో సుఖధామం ఉండేది, అక్కడ దుఃఖము అనే పేరు కూడా లేదు. కలియుగంలో ఉండేదే దుఃఖం, ఇక్కడ సుఖము అనే పేరే లేదు. వారు సర్వోన్నతమైన తండ్రి, వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి కూడా వారే అని ఎవ్వరికీ తెలియదు. మనందరము సోదరులము అని కూడా అంటారు. మరి తప్పకుండా అందరూ ఒక్క తండ్రి పిల్లలే కదా. అయినా కొందరు వారిని సర్వవ్యాపి అంటారు. నీలోనూ ఉన్నారు, నాలోనూ ఉన్నారు అని అంటారు. అరే, మీరు ఆత్మలు, ఇది మీ శరీరం, మళ్ళీ మూడవ వస్తువు ఎలా అవ్వగలదు? ఆత్మను పరమాత్మ అని అనరు, జీవాత్మ అని అంటారు. ఆత్మను శరీరంతో కూడిన ఆత్మ అని. జీవ పరమాత్మ అనరు కదా. మరి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు? తండ్రి సర్వము వ్యాపించినట్టయితే అందరూ తండ్రులే, ఫాదర్హుడ్ అయిపోతారు. తండ్రికి తండ్రి నుండి ఆస్తి లభిస్తుందా? తండ్రి నుండి పుత్రులే వారసత్వం తీసుకుంటారు. అందరూ తండ్రి ఎలా అవుతారు? ఇంత చిన్న విషయం కూడా ఎవ్వరికీ అర్థం కాదు. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను నేటికి 5,000 సంవత్సరాల క్రితం మిమ్మలను చాలా వివేకవంతులుగా చేశాను. మీరు సదా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, బుద్ధివంతులు. ఇంతకంటే ఎక్కువ వివేకవంతులు ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు మీకు ఏదైతే జ్ఞానం లభిస్తున్నదో అది స్వర్గంలో ఉండదు. అక్కడ మళ్ళీ మీరు క్రింద పడిపోతారు. ఇదేమైనా తెలుసునా? ఇది తెలిసినట్లయితే సుఖానుభూతే ఉండదు. ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపం అవుతుంది. ఈ డ్రామా జ్ఞానం కేవలం ఇప్పుడు మీ బుద్ధిలో మాత్రమే ఉంది. బ్రాహ్మణులే అధికారులు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు. బ్రాహ్మణులకే తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు. బ్రాహ్మణులు మరలా అందరికీ వినిపిస్తారు. భగవంతుడే వచ్చి స్వర్గస్థాపన చేసి ఉండినారు అనే గాయనం కూడా ఉంది. రాజయోగాన్ని నేర్పించారు. చూడండి, కృష్ణ జయంతి జరుపుకుంటారు. కృష్ణుడు వైకుంఠానికి యజమానిగా ఉండేవాడు అని భావిస్తారు. కానీ అతను విశ్వానికి యజమానిగా ఉండేవాడు అని వారి బుద్ధిలోకి రాదు. వారి రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మం ఏదీ లేదు. మొత్తం విశ్వంలో అతడి రాజ్యమే ఉండేది. యమునా నదీ తీరంలో ఉండేది. ఇప్పుడు మీకు ఎవరు తెలియజేస్తున్నారు? భగవాను వాచ. ఇక మిగిలిన వారెవ్వరైనా వేద శాస్త్రాలు మొదలైన వినిపిస్తారు. అవి భక్తి మార్గంలోనివి. ఇక్కడ స్వయం భగవంతుడు మీకు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం పురుషోత్తములకు అవుతున్నాము అని, శాంతిధామంలో ఉండే వారము అని, తర్వాత వచ్చి 21 జన్మల ప్రాలబ్ధంను అనుభవిస్తాము అని మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరు లోపల ఆనందంతో గద్గదం అవ్వాలి. ఎందుకంటే బేహద్దు తండ్రి శివబాబా మనల్ని చదివిస్తూ ఉన్నారు. వారు జ్ఞానసాగరుడు. సృష్టి ఆది మధ్య అంత్యాల గురించి వారికి తెలుసు. ఇటువంటి బాబా మన కొరకే వచ్చారు అంటే సంతోషంతో గద్గదం అవ్వాలి బాబాతో. బాబా, మేము మిమ్మలను మా వారసుడిగా అంటే కుమారుడిగా చేసుకున్నాము అని పిల్లలు అంటారు. తండ్రి పిల్లలపై బలిహారి అవుతారు. పిల్లలు ఇలా అంటారు, భగవంతుడా, మీరు వచ్చినప్పుడు మేము మీకు బలిహారి అవుతాము, అనగా మా పుత్రుడిగా చేసుకుంటాము. వీరు కూడా తమ పిల్లలనే వారసులుగా చేస్తారు. బాబాని ఎలా వారసుడిగా చేసుకుంటారు? ఇది కూడా గుహ్యమైన విషయం. తమదంతా మార్పు చేసుకోవడం. ఇందులో బుద్ధితో చేసే పని ఉంది. పేదవారైతే వెంటనే మార్చుకుంటారు. ధనవంతులు కష్టం మీద చేస్తారు. ఎంతవరకు జ్ఞానం పూర్తిగా తీసుకోరో అంతవరకు అంత ధైర్యం ఉండదు. పేదవారు వెంటనే, బాబా, మేము మిమ్మల్నే వారసులుగా చేసుకుంటామని చెప్తారు. మా వద్ద ఏముంది? వారసునిగా చేసుకొని తమ శరీరాన్ని కూడా పోషించుకోవాలి. కేవలం ట్రస్టీలుగా భావించి ఉండాలి. యుక్తులు చాలా తెలియజేస్తూ ఉంటారు. ఏ పాప కర్మలోనూ ధనం వ్యర్థం చేసుకోవడం లేదు కదా అని కేవలం తండ్రి చూస్తూ ఉంటారు. మనుషులను పుణ్యాత్ములుగా చేయడంలోనే ధనాన్ని వినియోగిస్తున్నారా? సర్వీస్ కూడా నియమబద్ధంగా చేస్తున్నారా?
ఇదంతా బాగా పరిశీలించిన తర్వాత అన్ని సలహాలు ఇస్తారు. బ్రహ్మ కూడా వ్యాపారంలో ఈశ్వరార్థంగా భాగం తీస్తూ ఉండేవాడు. అదైతే పరోక్షంగా ఉండేది. ఇప్పుడు తండ్రి డైరెక్ట్గా వచ్చారు. ఏం చేస్తే దాని ఫలితాన్ని ఈశ్వరుడు మరో జన్మలో ఇస్తారు అని మనుషులు భావిస్తారు. ఎవరైనా పేదవారు దుఃఖితులుగా ఉంటే ఇలాంటి కర్మ చేసి ఉంటాము అని భావిస్తారు. ఎవరైనా మంచి కర్మ చేసినట్లయితే సుఖంగా ఉంటారు. పిల్లలైనా మీకు తండ్రి కర్మల గుహ్య గతిని గురించి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మీ కర్మలన్నీ వికర్మలు పాపకర్మలే అవుతాయి. సత్యత్రేతాయుగాలలో రావణుడే లేడు కనుక అక్కడ ఏ కర్మలు వికర్మలుగా ఉండవు. ఇక్కడ మనం చేసే మంచి కర్మలకు అల్పకాలిక సుఖం లభిస్తుంది. అయినా ఏదో ఒక రోగము గొడవ ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఇది అల్పకాలిక సుఖం. ఈ రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నది అని తండ్రి చెప్తున్నారు. రామరాజ్య స్థాపన శివబాబా చేస్తున్నారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. భారతదేశమే మళ్ళీ పేదదిగా అయిపోతుంది. భారతదేశం 5,000 సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. మొదట వీరి రాజ్యమే నడిచింది. కృష్ణుడు రాజకుమారుడు స్వయంవరమైన తర్వాత రాజుగా అయ్యాడు. అప్పుడు నారాయణుడు అని బిరుదు లభించింది. ఇది కూడా ఇప్పుడే మీరు అర్థం చేసుకున్నారు కనుక మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా మీరు మొత్తం రచయిత రచనల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా చదివిస్తున్నారు. మీపై బలిహారి అవుతాం బాబా అని అంటారు. మీరు ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయరాదు. చివరి వరకు చదువుకోవాలి కనుక టీచర్ను తప్పకుండా స్మృతి చేయాలి. స్కూల్లో టీచర్ను గుర్తు చేసుకుంటారు కదా. ఆ స్కూల్లో అయితే చాలామంది టీచర్లు ఉంటారు. ప్రతి తరగతిలో వేరు వేరు టీచర్లు ఉంటారు. ఇక్కడైతే ఒకే టీచర్ ఉన్నారు. ఎంత ప్రియమైన వారు! తండ్రి ప్రియమైన వారే, టీచరు ప్రియమైన వారే. ఇంతకుముందు భక్తి మార్గంలో మూఢ నమ్మకంతో స్మృతి చేసేవారు. ఇప్పుడైతే డైరెక్ట్ తండ్రి చదివిస్తున్నారు కనుక ఎంత ఖుషి ఉండాలి. అయినా బాబా మర్చిపోతున్నాము అని మా బుద్ధి మిమ్మల్ని ఎందుకు స్మృతి చేయడం లేదో తెలియడం లేదని అంటారు. ఈశ్వరుని గతి మతి భిన్నమైనది అని పాడతారు కూడా. బాబా మీ గతి సద్గతుల మతం అయితే చాలా అద్భుతమైనది. ఇలాంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. స్త్రీ తన పతి గుణాలను మహిమ చేస్తుంది. చాలా మంచివారు, ఇదంతా అతడి ఆస్తి అని లోపల చాలా సంతోషం ఉంటుంది కదా. మరి తండ్రి పతులకు పతి, పితలకు పిత, తండ్రి వీరి నుండి మీకు ఎంత సుఖం లభిస్తోంది. మిగిలిన అందరి నుండి దుఃఖమే లభిస్తుంది. అవును, టీచర్ నుండి సుఖం లభిస్తుంది. ఎందుకంటే చదువు ద్వారా సంపాదన జరుగుతుంది. గురువునైతే ఎప్పుడైనా వానప్రస్థంలోనే ఆశ్రయిస్తారు వయసు అయిన తర్వాత. తండ్రి కూడా చెప్తున్నారు, నేను వానప్రస్థంలోనే వచ్చాను. బ్రహ్మ కూడా వానప్రస్థినే, నేను కూడా వానప్రస్థినే. నా ఈ పిల్లలందరూ వానప్రస్థులే. తండ్రి, టీచరు, గురువు ముగ్గురు కలిసి ఉన్నారు. మీ తండ్రి మీకు టీచర్ కూడా అయ్యారు. తర్వాత గురువుగా అయ్యి జతలో తీసుకెళ్తారు. మహిమంతా ఒక్క తండ్రిదే. ఈ విషయాలు ఇంకా ఏ శాస్త్రాలు మొదలైన వాటిలోనూ లేవు. బాబా ప్రతి మాటను మంచి రీతిలో అర్థం చేస్తూ ఉన్నారు. దీనిని మించిన జ్ఞానం ఏదీ లేదు. ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు పూర్తిగా అర్థం చేసుకొని విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇంకేం కావాలి? పిల్లల బుద్ధిలో ఇది ఉన్నప్పుడే ఖుషి ఉంటుంది, వారి స్మృతి ఉంటుంది. పుణ్యాత్ములుగా అయ్యేందుకు తప్పకుండా స్మృతిలో ఉండాలి. మీ యోగాన్ని తెంచడం మాయ కర్తవ్యం. యోగంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది, మర్చిపోతారు. మాయా తుఫానులు చాలా వస్తాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. అందరికంటే ముందు ఇతడున్నాడు కనుక ఇతనికి అన్ని అనుభవం అవుతాయి. నా దగ్గరకు వస్తేనే కదా నేను అందరికీ అర్థం చేయిస్తాను. ఈ మాయా తుఫానులన్నీ వస్తాయి. బాబా వద్దకు కూడా వస్తాయి, మీకు కూడా వస్తాయి. బాబా అంటే బ్రహ్మ బాబా వద్దకు. మాయ తుఫానులే రాకుంటే, యోగము జోడించబడి ఉంటే కర్మాతీత అవస్థ వచ్చేయాలి. అప్పుడు మీరు ఇక ఇక్కడ ఉండరు. కర్మాతీత అవస్థ వచ్చినట్లయితే ఇక అందరూ వెళ్ళిపోతారు.
శివుడి ఊరేగింపు అని మహిమ చేయబడింది కదా. శివబాబా వచ్చినప్పుడే కదా ఆత్మలైన మీరందరూ వెళ్ళేది. శివబాబా వచ్చేది మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లేందుకు. సత్యుగంలో ఇంతమంది ఆత్మలు ఉండరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శివబాబాను మీ వారసుడిగా చేసుకునే కుమారుడిగా మీ సర్వస్వాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ బాబా కోసం బిడ్డ కోసం సమర్పితం చేస్తే, లౌకిక పిల్లల కోసం సమర్పణం చేస్తే ఏమీ రాదు, అన్నీ మారిపోతాయి జన్మతో పాటు. కానీ ఇక్కడ మన సర్వస్వాన్ని బాబాకు ఇచ్చినట్టయితే, అక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టంటే అక్కడ మనకు వస్తాయి తిరిగి లెక్కలేనంత. వారసుడిగా చేసుకొని శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి. ట్రస్టీగా భావించి ఉండాలి. ధనాన్ని ఏ పాపకర్మలోనూ వినియోగించరాదు. సెకండ్ పాయింట్, స్వయం జ్ఞానసాగర్ బాబా మమ్మలను చదివిస్తున్నారు అని లోపల ఆనందం గద్గదం అవుతూ ఉండాలి. పుణ్యాత్ములకు అయ్యేందుకు స్మృతిలో ఉండాలి. మాయా తుఫానులకు భయపడరాదు. వరదానం, సత్యత యొక్క ఆధారంపై ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేసే నిర్భయ అథారిటీ స్వరూప భవ. సత్యతయే ప్రత్యక్షతకు ఆధారం. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిర్భయులుగా మరియు అథారిటీ స్వరూపులుగా మాట్లాడండి. సంకోచంతో భయంతో కాదు. ఎప్పుడైతే అనేక మతాల వారు మనందరి తండ్రి ఒక్కరే, వారే ఇప్పుడు వచ్చి కార్యం చేస్తున్నారు, మనమంతా ఒక్కరి సంతానము, మనమంతా ఒక్కటే, ఇదొక్కటే యథార్థము అని కేవలం ఈ ఒక్క విషయాన్ని అంగీకరిస్తారో అప్పుడు విజయం అనే జెండా ఎగురవేయబడుతుంది. ఈ సంకల్పంతోనే ముక్తిధామానికి వెళ్తారు. తర్వాత మళ్ళీ తమ తమ పాత్రలు అభినయించేందుకు వచ్చినప్పుడు మొదట భగవంతుడు ఒక్కరే అనే సంస్కారమే ఇమర్జ్ అవుతుంది. ఇదే బంగారు యుగపు స్మృతి. స్లోగన్, సహనము చేయడమే, సహించడమే స్వయం యొక్క శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయడం. అవ్యక్త సూచన, అంతర్ముఖుడిగా ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే ఈ దేహము స్పష్టంగా కనిపిస్తుందో అలా మీ ఆత్మ యొక్క స్వరూపము స్పష్టంగా కనిపించాలి, అనగా అనుభవంలోకి రావాలి. మస్తకము అనగా బుద్ధి యొక్క స్మృతి లేక దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపం తప్ప వేరే ఏది కనిపించరాదు లేక స్మృతిలోకి రాకూడదు. ఇలా నిరంతరము తపస్వీలుగా అవ్వండి. అప్పుడు ప్రతి ఆత్మ పట్ల కళ్యాణం యొక్క శుభ సంకల్పం ఉత్పన్నం అవుతుంది. భలే ఎవరైనా తమ స్వభావ సంస్కారానికి వశమై మీ పురుషార్థంలో పరీక్షించేందుకు నిమిత్తంగా అయి ఉండినా వారి పట్ల కూడా కళ్యాణం యొక్క సంకల్పమే ఉత్పన్నం అవ్వాలి. అచ్చా. ఓం శాంతి.